హలో ఆల్, వెల్కమ్ టు జస్టిషియా లా అకాడమీ. సో ఈరోజు మన వీడియోలో ఏఐబిఈ PYQs మెయిన్లీ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేటివ్ లా అనేది చూద్దామండి. యాజ్ యూ ఆల్ నో, అడ్మినిస్ట్రేటివ్ లా ఈజ్ నాట్ ఎ కోడిఫైడ్ లా, బట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో గవర్నెన్స్ పార్ట్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ లా అనమాట. సో మీకు ఇది రెడీగా బేరాట్ రూపంలో లేదు కాబట్టి జస్ట్ PYQs అండ్ PYQs రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి ఈరోజు చూసుకుందాము. జస్ట్ 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ లాలో ఇఫ్ యూ సీ ద PYQs మోస్ట్లీ వ్రిట్స్ నుంచి వచ్చాయండి. సో వ్రిట్స్ కాన్సెప్ట్ అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ విల్ బి ఏ షార్ట్ వీడియో. జస్ట్ మీకు ఇవన్నీ మీ యొక్క AIBE ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యే వీడియోస్. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ప్రిన్సిపల్ వాజ్ లేడ్ డౌన్ బై సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ AK క్రైపక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేస్ వెరీ ఇంపార్టెంట్. మనం కనుక జూరిస్ప్రుడెన్స్ కానీ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫిలాసఫీ పార్ట్ కానీ చదువుతుంటే న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ కింద యూ విల్ రీడ్ దట్ ఈ కేసులో అనేది న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇది మన LLB ఎగ్జామ్స్ అప్పుడు కూడా మనం రాసే ఉంటాము. సో గుర్తుపెట్టుకోండి, క్రైపక్ అని రాగానే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వచ్చేయాలి. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్? ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా చూసుకోండి. బి సెకండ్ క్వశ్చన్ చూడండి. రామ్ జయవా కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ డీల్స్ విత్ ఏ డాక్ట్రిన్ ఆఫ్ పోస్ట్ డెసిషనల్ హియరింగ్, B doctrine of public accountability, C doctrine of separation of powers, D doctrine of legitimate expectation. సో ఆన్సర్ వచ్చేసి separation of powers. సో ఇది కూడా ఇంపార్టెంట్. మనం ఇవన్నీ కూడా LLB ఎగ్జామ్ పార్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుకొనే ఉన్నాం. సో గుర్తుపెట్టుకోండి, రామ్ జయవా కపూర్ వచ్చేసరికి సపరేషన్ ఆఫ్ పవర్స్. మరి సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎవరి మధ్య సపరేషన్ అండి? జనరల్గా డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ చదువుతాము. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే బిట్వీన్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏముంటాయి? లెజిస్లేచర్ విచ్ విల్ మేక్ లాస్, ఎగ్జిక్యూటివ్ విచ్ విల్ ఎన్ఫోర్స్ ద లాస్, judiciary వచ్చేసరికి it will see whether the laws made by the legislature and executive are as per the constitution or not. So 3 organs of the government మధ్య classification of powers is done by your separation of powers. So a doctrine of separation of powers ఏ కేసులో అంటే రామ్ జయవా కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేటివ్ లా ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ లానా, ఇంటర్నేషనల్ లానా, ప్రైవేట్ లానా, కామన్ లానా అంటే ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్, పబ్లిక్ లా. సో పబ్లిక్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా ఏ దాని పార్ట్లో ఉంది అంటే పబ్లిక్ లాలో పార్ట్లో ఉంది. ఫోర్త్ చూడండి, మ్యాక్సిమ్, లాటిన్ మ్యాక్సిమ్ ఇచ్చారు. Delegatus non potest delegare means, first option delegate does not have potential for making laws, second option delegate cannot further delegate, third option delegate can delegate further, fourth option delegate not protest against the authority. See, జనరల్గా డెలిగేట్ లెజిస్లేషన్ అని ఉంటుంది, డెలిగేటివ్ లెజిస్లేషన్ ఆర్ డెలిగేషన్ లెజిస్లేషన్ అంటాం. అంటే ఏంటి అంటే జనరల్గా లాస్ ఎవరు చేయాలండి? లెజిస్లేచర్ చేయాలి లాస్ అనేది. ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి? లెజిస్లేచర్ చేసిన లాస్ని ఎగ్జిక్యూటివ్ ఎన్ఫోర్స్ చేయాలి. కానీ లెజిస్లేచర్కి అన్ని లాస్, అన్ని రూల్స్ చేసేంత టైం ఉండదు కాబట్టి జస్ట్ లాని పాస్ చేసి లాలో ఉన్న రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ అన్ని ఎగ్జిక్యూటివ్ని చేయమని చెప్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ డెలిగేషన్. అంటే తన యొక్క పవర్ని ఎగ్జిక్యూటివ్కి ఇచ్చి మీరు మిగిలినవి చేసుకోండి అని చెప్పేది డెలిగేషన్. సో ఒకసారి ఎగ్జిక్యూటివ్కి డెలిగేషన్ చేసినాక మళ్ళీ ఎగ్జిక్యూటివ్ నెక్స్ట్ వాళ్ళకి చేయడానికి లేదు. అంటే ఏ డెలిగేట్ అంటే ఎవరికైతే పవర్ మనం ఇచ్చామో వాడు ఇంకొకరికి వాడి పవర్ని ఇవ్వడానికి లేదు. సో డెలిగేట్ కెనాట్ ఫర్దర్ డెలిగేట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద లాటిన్ మ్యాక్సిమ్. సో ఆప్షన్ ఏంటి? ద డెలిగేట్ కెనాట్ ఫర్దర్ డెలిగేట్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్. ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్, క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్, డిస్క్రిషనరీ ఫంక్షన్స్, ఆల్ ద అబోవ్. మనం ఆల్రెడీ డెలిగేటెడ్ ఫంక్షన్ చూసుకున్నాం. అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్కి పవర్ ఇస్తారండి. హూ విల్ గివ్ ద పవర్? లెజిస్లేచర్ విల్ గివ్ ద పవర్ టు మేక్ ద లాస్. అంటే లా వాళ్ళు చేసేస్తారు, లాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎగ్జిక్యూటివ్ చేయమని. సో డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఇస్ ద ఆన్సర్.
క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్ అంటే క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. డిస్క్రిషనరీ ఫంక్షన్స్ అంటే ఇట్ హ్యావ్ ద డిస్క్రిషనరీ ఫంక్షన్స్ లైక్ ఎగ్జాంపుల్ గవర్నర్స్ని అపాయింట్ చేయడం, అవన్నీ డిస్క్రిషనరీ పవర్స్. సో ఆల్ ద 3 ఆర్ పార్ట్ ఆఫ్ ద powers of the executive. So answer ఏమవుద్ది? all the above. Answer is 5. Fifth question ki D is the option. Sixth చూడండి, which of the following best defines delegated legislation? Legislation passed by local governments, laws enacted by parliament or the legislature, laws made by an administrative authority under the powers given to them by parliament, a judicial decision made by an administrative tribunal. మనం ఆల్రెడీ దాని నుంచి డెలిగేటెడ్ లెజిస్లేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. పార్లమెంట్ అంటే ఏంటి? యూనియన్లో లా మేకింగ్ బాడీ ఈజ్ ద పార్లమెంట్. పార్లమెంట్ ఎవరికి పవర్ ఇస్తుంది? అడ్మినిస్ట్రేటివ్ బాడీ. అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంటే ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిక్యూటివ్లో పార్ట్ ఈజ్ యువర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. సో అడ్మినిస్ట్రేటివ్ బాడీకి ఎవరు పవర్స్ ఇస్తున్నారు? పార్లమెంట్. దేనికి పవర్స్ ఇస్తుంది? నేను ఒక లా పాస్ చేశాను, ఆ లాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా నువ్వు చూసుకో అని. సో దట్ ఈస్ ద డెలిగేటెడ్ లెజిస్లేషన్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? లాస్ made by an administrative authority under the powers given to them by whom? Again the legislature should give. Which legislature gave? Parliament gave. So that is the answer. Answer is your C option. Next chudandi, next question. Seventh, which of the following is not grounds for judicial review of administrative action? So judicial review, very important. Doctrine of judicial review అని చదువుతాం under Article 13 of Constitution of India. Article 13 కింద ఏం చెప్తున్నాము అంటే జనరల్గా లాస్ చేసేది పార్లమెంట్ ఆర్ యువర్ లెజిస్లేచర్, లాస్ని ఎన్ఫోర్స్ చేసేది ఎగ్జిక్యూటివ్. మరి ఈ పర్టికులర్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ పర్ ద రూల్ అంటే యాజ్ పర్ ద ఫండమెంటల్ రైట్స్ ప్రకారం చేశారా లేదా అనేది ఎవరు వాచ్ చేస్తారు అంటే జ్యుడిషియరీ వాచ్ చేస్తుంది. అంటే పార్లమెంట్ లాస్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఎన్ఫోర్స్ చేస్తుంది, మరి జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఈ లాస్ కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ కానీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అందుట్లోనూ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయా వైలేట్ చేస్తున్నాయా అని జ్యుడిషియరీ చూస్తుంది. సో ఏదన్నా లా కనుక పార్లమెంట్ చేసింది విచ్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్, దెన్ ఇమీడియట్లీ హూ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్? జ్యుడిషియరీ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లా ఎన్ఫోర్స్ చేసేటప్పుడు మీ ఫండమెంటల్ రైట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, మరి అప్పుడు ఎవరు వస్తారు? జ్యుడిషియరీ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో దట్ వీ ఆల్రెడీ హ్యావ్ రెడ్ అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అండర్ యువర్ ఆర్టికల్ 13. సో దాని కింద ఏవైతే గ్రౌండ్స్ కాదు అంటున్నారు, మెయిన్ ఎగ్జామ్లో మనం అందరం చేసే తప్పు ఈ వర్డ్స్ మిస్ చేస్తాం. దీస్ ఆర్ ద మ్యాజికల్ వర్డ్స్ ఇన్ ద క్వశ్చన్స్. గుర్తుపెట్టుకోండి, మ్యాజికల్ వర్డ్స్ ఇన్ ద క్వశ్చన్స్. ఆర్ నాట్ అంటున్నాడా, ఆర్ అంటున్నాడా, నాట్ అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలామంది ఆ నాట్ మిస్ చేస్తాడు. ఎగ్జామినర్ కూడా చాలా తెలివైనోడు, కింద ఆప్షన్స్లో ఆర్వి ఇస్తాడు, నాట్వి ఇస్తాడు. అంటే ఇద్దరిని 50-50 అనమాట. కొందరేమో నాట్ చూసుకోకుండా ఆర్ గ్రౌండ్స్ అనుకొని పెట్టేస్తారు. తప్పండి, ఈ వర్డ్స్ అనేది మిస్ అయితే క్వశ్చన్స్ పోతాయి. సో గ్రౌండ్స్ ఏవి కావు? ఇల్లీగాలిటీ, ఇర్రేషనాలిటీ, ప్రపోర్షనాలిటీ, పబ్లిక్ ఒపీనియన్. జ్యుడిషియల్ రివ్యూకి మనం ఏ గ్రౌండ్స్ మీద వెళ్ళకూడదు అంటే పబ్లిక్ ఒపీనియన్ మీద మనం వెళ్ళము. దేని మీద వెళ్తాము? లా ఇల్లీగల్గా ఉంది, లా ఇర్రేషనల్గా ఉంది, లా ప్రపోర్షనాలిటీ బేసిస్ మీద లేదు, అలాంటి వాటి మీద యూ కెన్ గో. బట్ పబ్లిక్ ఒపీనియన్ బేస్ మీద యూ కెనాట్ గో ఆన్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఏది కాదండి? ఓన్లీ 4. అదే మనం నాట్ మిస్ చేస్తే 1, 2, 3 చూడండి, ఆ ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో అందుకే చూసుకొని రాయండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? డి, ఓన్లీ 4. నెక్స్ట్ నెక్స్ట్ 8 to 15th క్వశ్చన్స్ వరకు అన్నీ కూడా వ్రిట్స్ రిలేటెడ్. అసలు వ్రిట్స్ అనేది మనం ఆల్రెడీ ఎల్ఎల్బిలో చదువుకున్నాము. బట్ టు రీఫ్రెష్ యువర్ మెమరీ ఒకసారి వ్రిట్స్ గురించి చూద్దాం. అసలు వ్రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఏ ఆర్టికల్ కింద వేయచ్చు? ఆర్టికల్ 32. వ్రిట్స్ ఎందుకు వేస్తాము? మీదేదైనా ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 30. ఆర్టికల్ 30 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి మనకి. ఆ ఫండమెంటల్ రైట్స్ మీ ఏదైనా ఇంపాక్ట్ అయితే ఇమీడియట్గా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు దగ్గరికి ఏ ఆర్టికల్ కింద వెళ్తాము? ఆర్టికల్ 32 కింద వెళ్తాము. మరి సుప్రీంకోర్టు వరకు ఢిల్లీ వెళ్ళేంత వరకు మనకి డబ్బులు లేవు అనుకుంటే ఏ కోర్టుకి వెళ్ళొచ్చు? మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు. ప్రతి స్టేట్లో యూ విల్ బి హ్యావింగ్ ఏ హైకోర్ట్. సో ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యూ హ్యావ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో దేర్ యూ కెన్ గో. మరి హైకోర్టుకి వెళ్ళాలంటే ఏ ఆర్టికల్ కింద వ్రిట్ వేస్తాం?
ఆర్టికల్ 226 కింద హైకోర్టుకి వెళ్తాం, ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్టుకి వెళ్తాము. సో writs అంటే ఎప్పుడు ఫైల్ చేస్తాము? whenever your fundamental rights are impacted, then you will file a writ petition, where you can file under in Supreme Court under Article 32, in High Court under Article 226 you can file the writ petition. మరి writ petition or the writ jurisdiction of Supreme Court ఎక్కువ, writ jurisdiction of High Court ఎక్కువ అనేది నెక్స్ట్ క్వశ్చన్. writ jurisdiction of High Court is larger when compared to the writ jurisdiction of Supreme Court. అంటే writ jurisdiction of High Court is wider అని ఎందుకంటాం? హైకోర్టులో వేసిన writ బోత్ ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్కి అండ్ ఎనీ అదర్ లీగల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్కి మనం writ పిటిషన్ వేయచ్చు హైకోర్టులో. కానీ సుప్రీంకోర్టులో ఏమేస్తాం? ఓన్లీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అనదర్ లీగల్ రైట్స్ ఆర్ మన వేరే రైట్స్ కోసం writ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయము. సో writ jurisdiction is wider అంటే the High Court writ jurisdiction is wider when compared to the Supreme Court. ఇది వరకు writ petition. మరి writ petition ఎందుకు ఫైల్ చేస్తాం అర్థమైంది కదా, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే వేస్తాం. మరి ఎన్ని writs ఉన్నాయి ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని writs ఉన్నాయి మనకి? హేబియస్ కార్పస్, మాండమస్, prohibition, certiorari and quo warranto. So we have total 5 writs. So each writ మనం in detail గా చూద్దాం. ఇంకొకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యాస్ కాల్డ్ ఆర్టికల్ 32 యాజ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది గుర్తుపెట్టుకోండి అంతే. సో వాట్ ఈస్ ద ఫస్ట్ writ which we are reading? హేబియస్ కార్పస్. హేబియస్ కార్పస్ మన అందరికీ తెలుసు. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఆర్ లా స్టూడెంట్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ దట్ మూవీ, సూర్యాస్ మూవీ, ఇన్ దట్ హీ విల్ ఫైల్ ఏ హేబియస్ కార్పస్ పిటిషన్, వెరీ ఫేమస్ మూవీ. సో హేబియస్ కార్పస్ అంటే ఏంటి? టు హ్యావ్ ద బాడీ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు, పోలీస్ ఈజ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఇమీడియట్లీ వాట్ యూ కెన్ ఫైల్? writ petition in the High Court or Supreme Court asking the court to take the action. వెంటనే కోర్ట్ ఏమంటది? పోలీస్ని పిలిచి హేబియస్ కార్పస్ కింద I want the body of the girl. Body అంటే it doesn't mean dead body, means the physical presence of the girl should be required in the court అని మీనింగ్. సో హేబియస్ కార్పస్ అంటే ఏంటి? టు హ్యావ్ ద బాడీ ఆఫ్. సో ఎవరైనా కనిపించకపోయినా ఆర్ ఇల్లీగల్ డిటెన్షన్ పోలీసులు కనుక చేసినా, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఎక్కడో మనకు తెలియకుండా పెట్టినా, పోలీసులు అరెస్ట్ చేసి వేరే ఎక్కడో జైల్లో పెట్టారు, మనకు చెప్పట్లేదు, ఏ పోలీస్ స్టేషన్ కింద ఉన్నారు చెప్పట్లేదు, వెంటనే మనం ఏం వేయాలి? హేబియస్ కార్పస్ వేయాలి. ఓన్లీ అగెయిన్స్ట్ ద పోలీస్ అంటే లేదు, అగెయిన్స్ట్ ఎనీ పర్సన్ అంటే ప్రైవేట్ పర్సన్ కూడా ఎవరినో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు, మరి ఏం వేయాలి? హేబియస్ కార్పస్ వేయాలి. సో హేబియస్ కార్పస్ అంటే మీనింగ్ ఏంటి? టు హ్యావ్ ద బాడీ ఆఫ్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. మరి ఇట్ వుడ్ సెట్ ద డిటైన్డ్ పర్సన్ ఫ్రీ ఇఫ్ ద డిటెన్షన్ ఈస్ ఫౌండ్ టు బి ఇల్లీగల్. ఇల్లీగల్గా మనం ఎవరైనా డిటైన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని ఫ్రీ చేయమని కోర్టు చెప్తుంది. మరి ఎవరికి అగెయిన్స్ట్గా వేయచ్చు అంటే బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అథారిటీస్కి అగెయిన్స్ట్గా వేయచ్చు. మరి ఎవరికి అగెయిన్స్ట్గా వేయకూడదు అంటే, ఫస్ట్ డిటెన్షన్ లాఫుల్ డిటెన్షన్ అయితే యూ షుడ్ నాట్ ఫైల్ ద హేబియస్ కార్పస్. సెకండ్ ఏంటి? ప్రొసీడింగ్స్ ఈజ్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ కోర్ట్. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ మీకు తెలుసు కదా, యూ హ్యావ్ 2 types ఆఫ్ కంటెంప్ట్. దట్ ఈస్, ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. ఈ వీడియోలో అవసరం లేదు, మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తెలిసే ఉంటుంది కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మీరు ఆయన కనుక డిటైన్ చేస్తే యూ కెనాట్ ఫైల్ హేబియస్ కార్పస్. ఆర్ కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్కి కనుక ఇఫ్ ప్రొసీడింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ యూ కెనాట్ ఫైల్ ద హేబియస్ కార్పస్. నెక్స్ట్, డిటెన్షన్ ఈజ్ బై కంపీటెంట్ కోర్ట్. అంటే కోర్ట్ ఆర్డర్ వల్లనే డిటెన్షన్ కనుక జరిగితే యూ నీడ్ నాట్ ఫైల్. నెక్స్ట్, డిటెన్షన్ ఈజ్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. ఇఫ్ ద పర్టికులర్ కోర్ట్ హ్యావ్ నో జ్యూరిస్డిక్షన్, ఇప్పుడు సపోజ్ డిటెన్షన్ అనేది కర్ణాటకలో అయింది, you cannot file a habeas corpus in state of Telangana, right? So when the court has no jurisdiction, you cannot file it. Ante. So ee 4 grounds meeda you cannot file habeas corpus, but you can file it against both public and private authorities. Adaithe good pettukondi. So this is about the habeas corpus. నెక్స్ట్ ఏముంది? మ్యాండమస్ అనగానే ఎంని రివర్స్ తిప్పండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే వి కమాండ్ అని. మ్యాండమస్ అంటే ఏంటి? వి కమాండ్. సో మ్యాండమస్ ఎవరికి ఇస్తున్నాం? ఇట్ ఈస్ అ కమాండ్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ఎ పబ్లిక్ అఫీషియల్ ఆస్కింగ్ హిమ్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్. అంటే ఎవరు కమాండ్ చేస్తున్నారు? కోర్ట్ కమాండ్ చేస్తుంది. ఏమని కమాండ్ చేస్తుంది? నువ్వు నీ డ్యూటీస్ చేయట్లేదు, యు ఆర్ ఫెయిలింగ్ టు పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, please perform your duties. So court is commanding the person to do his duties. So that is mandamus, we command. So mandamus దేనికి ఎవరికి అగెయిన్స్ట్గా ఇష్యూ చేయకూడదు అనేది ఇంపార్టెంట్. అగెయిన్స్ట్ ఎనీ ప్రైవేట్ ఇండివిజువల్. ఎందుకు? ఓన్లీ పబ్లిక్ అఫీషియల్ డ్యూటీస్ చేయకపోతే we will issue. So against the private individual we cannot issue it. Against the President of India or state governors against ga
ప్రెసిడెంట్ ఏదైనా తను పని చేయలేకపోతే కోర్ట్ చెప్పకూడదు ప్రెసిడెంట్ ప్లీజ్ డూ యువర్ వర్క్ అని చెప్పలేం, ఎందుకంటే ప్రెసిడెంట్ ఈస్ డిఫరెంట్, గవర్నర్ ఈస్ డిఫరెంట్. సో వీళ్ళకి అగెయిన్స్ట్ యూ షుడ్ నాట్ ఫైల్. నెక్స్ట్, అగెయిన్స్ట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ యాక్టింగ్ ఇన్ జుడిషియల్ కెపాసిటీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్కి అగెయిన్స్ట్గా కూడా యూ కెనాట్ ఇష్యూ ఏ మ్యాండమస్. సో దిస్ ఈస్ అబౌట్ ద రిట్ పిటిషన్ ఆఫ్ మ్యాండమస్. థర్డ్ ఏంటండి, ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏంటి? ప్రొహిబిషన్ అనే వర్డ్లోనే ఉంది. టు ఫోర్బిడ్ ఈస్ యువర్ ప్రొహిబిషన్. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ఏ హయ్యర్ కోర్ట్ టు whom? లోవర్ కోర్ట్. వెరీ ఇంపార్టెంట్. ప్రొహిబిషన్, సెరిషియరీ, మ్యాండమస్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. హేబియస్ కార్పస్ అందరికీ తెలుసు కాబట్టి క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి, మిగిలిన మూడింటి మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్రొహిబిషన్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు? హయ్యర్ కోర్ట్. టు whom? లోవర్ కోర్ట్. ఏమని? టు నాట్ ఎక్సీడ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ ఆర్ జ్యూరిస్డిక్షన్ దట్ ఇట్ డస్ నాట్ పొసెస్. తన జ్యూరిస్డిక్షన్ని తను ఎక్సీడ్ అవుతున్నా కానీ, తన జ్యూరిస్డిక్షన్ తను చేయకపోయినా కానీ ప్రొహిబిషన్ అనేది మనం చేస్తాము. ద writ of prohibition can be issued only against judicial or quasi judicial authorities. Prohibition only for judicial and quasi judicial authorities ke we will file the writ petition of prohibition. ఇంకోటి సెరిషియరీ. సెరిషియరీ కూడా లోవర్ జ్యుడిషియరీ, హయ్యర్ జ్యుడిషియరీ ఉంటుంది. సెరిషియరీ మీనింగ్ ఏంటంటే టు బి ఇన్ఫార్మ్డ్. మళ్ళీ ఎవరు? హయ్యర్ కోర్టే ఇష్యూ చేస్తుంది. ఎవరికి? టు లోవర్ కోర్ట్. ఏమని? ఏదైనా పెండింగ్ కేసు ఉన్నా కానీ ఏదైనా లోవర్ కోర్ట్ కనుక ఏదైనా ఆర్డర్ పాస్ చేసింది దాన్ని క్వాష్ చేయడానికి కానీ సెరిషియరీ మనం ఇష్యూ చేస్తాము. మెయిన్ గుర్తుపెట్టుకోండి, క్వాషింగ్ ఆఫ్ లోవర్ కోర్ట్స్ ఆర్డర్ ఏ writ కింద చేస్తారు అంటే సెరిషియరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 to 3 క్వశ్చన్స్ ఇంతకుముందు PYQలో రిపీట్ అయ్యాయి. సో క్వాషింగ్ ఆర్డర్ దేని కింద ఉందంటే సెరిషియరీ కింద ఉంది, ప్రొహిబిషన్ కింద లేదు. ఓకే, నెక్స్ట్, క్యూ వారెంటో అంటే ఏంటి? బై వాట్ అథారిటీ. సో ఎవరన్నా కానీ వాళ్ళు అన్లాఫుల్గా పబ్లిక్ ఆఫీస్ని కనుక ఆక్యుపై చేసుకుంటే నువ్వు ఏ అథారిటీ కింద పబ్లిక్ ఆఫీస్ ఆక్యుపై చేసుకున్నావు అని క్వశ్చన్ చేసేది క్యూ వారెంటో. సో దీస్ ఆర్ ద 5 writs which are very important. మరి క్వశ్చన్స్ చూద్దాం, చూడండి. If a quasi-judicial authority violates the principles of natural justice, the appropriate writ would be A. Mandamus, B. Habeas corpus, C. Quo warranto, D. Certiorari. క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అంటున్నాడు. సో క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ కనుక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ చేస్తే మ్యాండమసా, హేబియస్ కార్పసా? హేబియస్ కార్పస్ అంటే ఏంటి? టు హ్యావ్ ద బాడీ ఆఫ్. ఫర్ షూర్ ఏ ఆప్షన్ అయితే కాదు. మ్యాండమస్ అంటే వి కమాండ్. క్యూ వారెంటో అంటే ఏంటి? బై వాట్ అథారిటీ? ఇది కూడా కాదు. సెరిషియరీ, మ్యాండమస్ కూడా కాదు. ఎందుకు మ్యాండమస్? ఎందుకు? వీఆర్ కమాండింగ్ ద పర్సన్ టు డూ హిస్ పబ్లిక్ అథారిటీ. అంటే ఎవరైనా పబ్లిక్ ఆఫీస్లో ఉన్న వాడికి వాడి యొక్క జాబ్ చేయమని చెప్తున్నాం కాబట్టి ఇది కూడా కాదు. మరి ఏంటి ఆన్సర్ ఇప్పుడు? సెరిషియరీ. అంతే. జ్యుడిషియరీ వచ్చిందంటే ప్రొహిబిషన్ కానీ సెరిషియరీ కానీ వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. writ of certiorari is issued against lower courts or quasi judicial bodies, public officials, wrongful confinement, usurpation of public office. ఏంటి సెరిషియరీ అంటే ఏంటి? ఇది పబ్లిక్ ఆఫీస్ అంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనకి? క్యూ వారెంటో వస్తుంది. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే హేబియస్ కార్పస్ వస్తుంది. పబ్లిక్ అఫీషియల్స్ అంటే అగైన్ మ్యాండమస్ వస్తుంది. ఆన్సర్ ఏంటి? లోవర్ కోర్ట్స్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్కి మనం సెరిషియరీ అనేది ఇస్తాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ. 10. Which of the following courts or tribunals cannot entertain a public interest litigation? Public interest litigation అనేది ఎవరెవరు ఎంటర్టైన్ చేయకూడదు? సుప్రీం కోర్ట్, హై కోర్ట్, క్యాట్, నన్ ఆఫ్ ద అబోవ్. సుప్రీం కోర్ట్, హై కోర్ట్, PIL ఈజ్ అలౌడ్. క్యాట్లో మనం PIL అనేది ఫైల్ చేయలేం. సో ఆన్సర్ ఏంటండి? సి. Which of the following are matched incorrectly? మళ్ళీ ఇదే మ్యాజిక్ వర్డ్. కరెక్ట్లీ కాదు, ఇన్కరెక్ట్లీ చూడాలి. హేబియస్ కార్పస్ టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్, అది కరెక్టే. క్యూ వారెంట్ అండర్ వాట్ అథారిటీ, అది కూడా కరెక్టే. ప్రొహిబిషన్ ఇష్యూ టు ఏ లోవర్ కోర్ట్, క్వాషింగ్ ఏ డెసిషన్. నేను ఇందాకే చెప్పాను, ప్రొహిబిషన్లో క్వాషింగ్ ఉండదు, సెరిషియరీలోనే క్వాషింగ్ ఉంటుంది. మ్యాండమస్ చూడండి, కమాండ్స్ ఏ పర్సన్ టు పర్ఫార్మ్ పబ్లిక్ డ్యూటీ. సో అది కూడా కరెక్టే. మరి ఆన్సర్ తప్ప ఆన్సర్ ఏంటి? ప్రొహిబిషన్. ఇక్కడ ఏం రావాలి? సెరిషియరీ కింద క్వాష్ చేయొచ్చు మనం. నెక్స్ట్, which of the following writ is issued to enforce the performance of public duties of authority? ఎవరన్నా డ్యూటీ చేయనది ఏంటి? వి కమాండ్ అన్నాం. అంటే ఏంటి? మ్యాండమస్. సో ఆన్సర్ ఏంటి? మ్యాండమస్. నెక్స్ట్, which writ is issued by the court to quash the wrongful order of the lower court? క్వాష్ అంటే ఏంటి? ప్రొహిబిషనా, సెరిషియరీయా? సెరిషియరీ. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ ఇస్ డి, సెరిషియరీ.
నెక్స్ట్ mandamus may be issued by సుప్రీం కోర్ట్, హై కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, బోత్ ఏ అండ్ బి. ఒకటి గుర్తుపెట్టుకోండి, writ petitions cannot be filed in the lower courts. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మనం ఫైల్ చేయలేము, ఓన్లీ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. మరి ఆన్సర్ ఏంటండి? డి. both high court and supreme court lo you can file a writ petition. So answer is both A and B. 15th, mandamus cannot be issued where a fundamental right is statute, statutory order, executive order, private body. So mandamus anedi private body ki we cannot issue, but whenever it is a statute, statutory order, executive order you can issue. So ikkada chudandi, కెనాట్ అన్నాడు, మళ్ళీ క్యాన్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వదు. సో దీస్ ఆర్ ద మ్యాజిక్ వర్డ్స్ అండ్ దీస్ ఆర్ ద 15 క్వశ్చన్స్ విచ్ వీ వాంటెడ్ టు డిస్కస్ యాజ్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ లా. అండ్ దీంతో భాగంగా ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ writ petitions, delegative legislation. సో రిపీటెడ్ కాన్సెప్ట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. వీ కాంట్ మేక్ వీడియోస్ ఆన్ ఆల్ ద సబ్జెక్ట్స్, బట్ ఏవైతే ఇగ్నోర్డ్ సబ్జెక్ట్స్ ఆర్ బేరాక్స్ లేని సబ్జెక్ట్స్ ఉంటాయో దానికి వీఆర్ మేకింగ్ ద MCQ వీడియోస్. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ AIBA ఎగ్జామ్. థ్యాంక్ యూ.